35 ఉద్యోగాలు వస్తున్నాయని భారీ రాయితీలు ఇచ్చారు. హెరిటేజ్కి ప్రభుత్వం సంబంధం లేదని కూడా బయట మాట్లాడుతున్న పరిస్థితి మీరు ఏం చెప్తారు సార్? హెరిటేజ్ సంస్థ ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి హెరిటేజ్ సంస్థకి ఇచ్చిన భూముల విషయంలోనే. హెరిటేజ్ సంస్థ ఫౌండర్ చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పుడు హెరిటేజ్ సంస్థను నడుపుతుంది వారి శ్రీమతి గారు భువనేశ్వరి గారు. మొత్తం హెరిటేజ్ సంస్థలో 54% నుంచి 55% షేర్లు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి హెరిటేజ్ సంస్థలో ఉన్నాయి. ఈరోజు ఈ 5 సంవత్సరాలు హెరిటేజ్ సంస్థని ఎలా నడిపించాలి, ఎలా వాటిని బాగు చేయాలి, ఆర్థిక మూలాలు ఎలా సమకూర్చుకోవాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఎజెండాగా అమలుపరుస్తుంది. కల్తీ నెయ్యి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు 350 రూపాయలు ఉన్న కల్తీ నెయ్యి సప్లైని ఈరోజు 680 రూపాయలకి తీసుకొచ్చారు. అంటే 680 రూపాయలకి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? దాని పేరు ఇందాపూర్ అనే సంస్థకి 650 రూపాయలకి నెయ్యిని సప్లై చేసి ఇచ్చారు. ఇందాపూర్కి నెయ్యి సప్లై చేస్తుంది ఎవరు? అన్అఫీషియల్గా హెరిటేజ్. అంటే ఎవ్రీ మంత్ 250 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి నెయ్యిని ఇందాపూర్కి ఇండైరెక్ట్గా సప్లై చేసేటువంటి హెరిటేజ్ తద్వారా కొన్ని 100 కోట్ల రూపాయల ఆర్థిక మూలాలు సంపాదించుకుంటుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రభుత్వం ఇరుకుని పడింది. హెరిటేజ్ సంస్థకి 2014లో భూములు కొనడానికి ఈ ప్రభుత్వం ఎలా సహకరించిందో 2018 నుంచి ఇందాపూర్ ద్వారా నెయ్యి సప్లై చేయడానికి ఎలా సహకరిస్తుందో 2026లో కూడా క్యాబినెట్ ద్వారా వాళ్ళ కంపెనీకి ప్రోత్సాహాలు ఇవ్వడానికి తయారైపోయింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? 35 ఉద్యోగాలు. ఏంటి ఆ ఉద్యోగాలు? వ్యాన్ డ్రైవరు, సెక్యూరిటీ గార్డు, వాళ్ళు ఇక్కడ పెట్టేటువంటి హెరిటేజ్ ఫుడ్కి ఒక 15-20 మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటం ప్రజలు కూడా గమనించమని కోరుతున్నా. 35 ఉద్యోగాలకి 100 కోట్ల రూపాయలైన ప్రోత్సాహాలు కంపెనీకి ఇవ్వటం అంటే మరి ముఖ్యమంత్రి అయితే ఆ మాత్రం ఇచ్చుకోరా? మీరు భలే అడుగుతారండి. కాదండి, నిన్న పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ 500 రేట్లు పెంచుకున్న దానికి 10 రోజులు అవకాశం ఇచ్చారు. దానికి ఒక కండిషన్ ఏంటి? 20% షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగితేనే టికెట్ రేట్లు పెంచాలి. ఒక్క రోజు షూటింగ్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉస్తాద్ భగత్ సింగ్ 20% షూటింగ్ జరిగితేనే ప్రోత్సాహకాలు ఇవ్వాలి, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలి, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకు ఇచ్చారు? ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చారు. 20% షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? సో వడ్డించేవాడు మనవాడైతే మనం కడబంతిలో కూర్చున్నా మనకు రావాల్సిందన్నీ వచ్చేస్తాయండి. వడ్డించేవాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎక్కడ కూర్చున్నా వచ్చేస్తాయి. ఎక్కడికి పోతారు అధికారులు? పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్ పెడుతున్న అధికారులు ఎక్కడికి పోతారు? చంద్రబాబు నాయుడు కేసులు క్లోజ్ చేసేసుకున్న అధికారులు ఎక్కడికి పోతారు? రిటైర్డ్ అయినా ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా చంద్రబాబు నాయుడు కేసులు క్లోజ్ చేసిన ఆఫీసర్లు కావచ్చు, పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్లకు డబ్బులు కట్టిన అధికారులు కావచ్చు, రాష్ట్రంలో కంపెనీల పేర్లతో ప్రోత్సాహకులు ఇచ్చిన అధికారులు కావచ్చు, ప్రతి ఒక్క అధికారిని చొక్కా పట్టి చట్టం ముందు నిలబెట్టేంత వరకు జేపీపీ పార్టీ నిద్రపోనివ్వదు. థ్యాంక్ యూ.